టీజీ ఎఫ్సెట్ 2026 ద ఫైనల్ ఫేజ్ ఆపర్చునిటీ. సో ఇంజనీరింగ్ చేయడం మీ కల అయితే దానికున్న చివరి అవకాశం ఇదే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. టీజీ వెబ్సైట్లో మనకి ఫైనల్ ఫేజ్ అండి, ఇది లాస్ట్ ఫేజ్. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. ఈ 2 ఫేజెస్లో ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, ఇంకా ఎన్ని సీట్స్ అలొకేట్ చేయకుండా వేకెట్గా ఉన్నాయనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో మనకి టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 94,424 సీట్స్ అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు అందులో సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి హాజరైన స్టూడెంట్స్ అయితే మనకి 92,912 మంది అయితే మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అయితే హాజరైనారండి. సో మనకి ఫేజ్ 2లో ఎంతమందికి సీట్ అలర్ట్ అయింది, ఇంకా ఎంత వేకెంట్ ఉంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. సెకండ్ ఫేజ్లో టోటల్ ఎంతమంది అయితే 80,167 మంది అయితే సీట్ అలర్ట్ అయింది. సో అందులో మనకి ఎంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు, సో అలానే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేశారంటే 71,452 మంది అయితే మనకి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎంతమంది ఇంకా రిపోర్ట్ చేయలేదు అంటే 8,715 మంది అయితే ఇంకా రిపోర్ట్ చేయలేదన్నమాట. సో ఎవరైతే రిపోర్ట్ చేయలేదో ఆ సీట్స్ అనేది మనకి క్యాన్సిలేషన్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఈ క్యాన్సిల్ అయిన సీట్లు ఎక్కడ ఉంటాయంటే థర్డ్ ఫేజ్లో మళ్ళీ అలొకేట్ చేస్తారనమాట. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో సో వాళ్ళకి ఇంకా మనకి ఇన్ని సీట్స్ అయితే పెండింగ్ ఉంటాయి. కాబట్టి మీరు థర్డ్ ఫేజ్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆప్షన్స్ అనేది చూసి జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఏమైనా డిఫికల్ట్గా అనిపించినా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. 8,715 మంది అయితే వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయలేదండి. రిపోర్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా సీట్ అనేది క్యాన్సిలేషన్ అయిపోతుంది. అంటే ట్యూషన్ ఫీ అనేది వాళ్ళకి రిటర్న్ రాదు. సో అలానే థర్డ్ ఫేజ్కి కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదండి. సో ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు సెకండ్ ఫేజ్లో వాళ్ళకి అలర్ట్ చేసిన కాలేజ్లో వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేసింటే వాళ్ళు థర్డ్ ఫేజ్కి వెళ్ళే ఆపర్చునిటీ అయితే ఉండేది అనమాట. సో వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు థర్డ్ ఫేజ్కి వెళ్ళే ఆపర్చునిటీ అయితే లేదండి. సో మనకి ఇప్పటికీ థర్డ్ ఫేజ్లో అవైలబుల్ ఉన్న సీట్స్ వచ్చేసి 22,972 సీట్స్ అయితే ఇంకా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయండి. సో ఈ 3 ఫేజెస్లో ఇంకా సీట్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 21,460 మంది అయితే ఇంకా సీట్ రాని వాళ్ళు అయితే ఉన్నారనమాట. వాళ్ళు ఈ థర్డ్ ఫేజ్లో కనుక కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టుకున్నట్టయితే వాళ్ళకి కంపల్సరీ సీట్ అనేది వస్తుందండి. ఇప్పటికే చాలా సీట్లు మేనేజ్మెంట్ ద్వారా ఫిల్ అయినాయని చాలామంది నిపుణులు అయితే చెప్తున్నారండి. సో మనకి కోర్ బ్రాంచెస్లో 21,460 సీట్లు అయితే ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ సీట్ ద్వారా ఫిల్ అయినాయని చాలామంది నిపుణులు అయితే చెప్తున్నారు. ఇదండి ఓవరాల్గా టీజీ వెబ్సైట్ 2026 ఫైనల్ ఫేజ్ కన్నా ముందు 2 ఫేజెస్లో ఉన్న కంప్లీట్ అనలైజ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.